అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మన భారతీయ ప్రభుత్వ లాంఛనంలో ఉండే గుర్తుల అంతరార్థాన్ని చెప్పుకుంటూ వీటిని వేదం మనకు ఎలా చెప్పిందో చెప్తున్నాం. వేదము సాంప్రదాయ వైభవం చెప్పడానికి మనకి తెలుసున్న విషయాల్లోంచే అందించే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు షేక్స్పియర్ నాటకం జరుగుతుండగా లండన్లో ఇప్పటికీ ఆ థియేటర్లో షేక్స్పియర్ నాటకాలు వేస్తూనే ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా. ఒక ఆవిడ నాటకం చూసిన తర్వాత బయట కూల్గా వెళ్ళిపోతుందిట. ఇది ఒక 70 సంవత్సరాల కింద మాట. ఎవళ్ళో అడిగారట, ఏమండి మీరు మేమంతా కామెంట్ చేసుకుంటూ పెడుతున్నాం కదా, మీరు అలా లైట్గా దిగిడిపోతారేంటని. ఏముందా షేక్స్పియర్ నాటకం మొదటిసారి వచ్చాను నేను, పెద్ద ఏముంది దాంట్లోనూ, ఏమీ లేదు అంతే. అదేమిటండి అంత గొప్ప నాటకం, అది వాళ్ళు నటించారు సరే, దాంట్లో కథలో ఏముంది అందిట ఆవిడ. అదేమిటండి ఆ క్యారెక్టర్లని నేను రోజు నిత్య జీవితంలో చూస్తున్నాను, కొత్తగా నాటకంలో అందిట ఆవిడ. పక్కవాడు నవ్వి, రాబర్ట్ లిండ్ అన్న పెద్ద మనిషి, ఆయన నవ్వి అన్నట్ట, అమ్మా షేక్స్పియర్ గొప్పతనం అదేనమ్మా. ఏమిటో తెలుసా, నిత్యము నీ కంటి ముందుండే పాత్రలని మళ్ళీ నీ కళ్ళ ముందు చూపించడానికే ఆయన నాటకం రాశాడు. అది దాంట్లో ఉన్న విశేషం. దాంట్లో క్రియేషన్ ఉండదమ్మా, ఉన్నది ఉన్నట్టుగానే. ఇప్పుడు మనం ప్రభుత్వ లాంఛనం ఉంటున్నావే, ఆ శిల్పి చెప్పింది మన బతుకులేమిటో చెప్పింది వేదం. దాన్ని శిల్పంలా చూపించాడు. అది రోజు చూడండిరా, బాగుండరా, బాగా ఉండండిరా బాబు అని చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాల్లో జెండాలు గుర్తులు వాళ్ళ వేరే కారణాలు ఉన్నాయి. కానీ ఒక్క భారతదేశంలో మాత్రం అంత గొప్ప. అందుకనే మహానుభావులు కొంతమంది మన భారతీయుల పేర్లు పెట్టారు. సుకర్ణో, సుహార్తో ఇలా పేర్లు పెట్టుకున్నారు. మన కృష్ణ అన్న శబ్దం ఉంది, మన వాళ్ళంతా కిష్టప్ప, కిష్టయ్య అంటారు. నార్త్ ఇండియా కడితే కిషన్ అంటారు. అదే ఆస్ట్రేలియాలో కడితే కిసూన్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ. అలాగే గరుడ ఎయిర్లైన్స్ అని వాడు పెట్టుకున్నాడు, ఇతర దేశం వాడు. మనం మాత్రం మన భారతీయ సాంప్రదాయం వద్దు, భారతీయ పద్ధతులు వద్దు, ఆ పేర్లు మనకొద్దు, ఎక్కడి నుంచో పెట్టుకుంటూ ఉంటాం. అక్కడ పిల్లల పేర్లు పెట్టాలంటే గూగుల్లో సెర్చ్ చేయడం, దాంట్లో విచిత్రమైన పద్ధతులన్నీ వస్తాయి. ముందు వెనక అక్షరాలు తీసేస్తే కొన్ని అక్షరాలు వస్తాయి. సంఘ విద్రోహకచర్య అని ఉంటుంది, దాంట్లో వాడు కాస్త విద్రోహకచర్య తీసేసి సంఘవి అని పేరు పెట్టేశాడు పాప మహానుభావుడు. ఇలాగా అంటే సగం సగం కట్ చేసి ఏం చేస్తాం వీళ్ళకి. అలాంటి వాళ్ళకి జ్ఞాపకం చేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామండి మా సంస్థ ద్వారా. అది గమనించండి. అంచేత ఇక్కడ ఒక వాక్యం ఉంది, సత్యమేవ జయతే, కింద క్యాప్షన్. అది మీరు ఎప్పుడైనా ఎల్ఐసి ఎంబ్లం చూసారండి, 2 చేతులు అడ్డంగా పెట్టి ఒక దీపం ఉంటుంది, అక్కడ చూసి ఆగిపోతారు. దాని కింద వాక్యం ఏముంటుందండి, యోగక్షేమం వహామ్యహం అని ఉంటుంది. అంటే ఒక్కసారి మీరు మా సంస్థలో చేరితే మీ యోగము క్షేమము. యోగం అంటే లేనిది కల్పించడము, క్షేమం అంటే ఉన్నది రక్షించడం, దాని అర్థం అది. అలాగే ఒకప్పుడు పాత సినిమాల్లో కొంతమంది ఆ సంస్కృతం బ్యానర్లే పెట్టుకున్నారు. వాళ్ళు చూశారు లేదో, అవి నేను సినిమా ప్రోగ్రాం కాదు ఇది, అందుకని నేను మాట్లాడాల. అలాంటిదే ఇక్కడ కూడా సత్యమేవ జయతే అన్నది ముండకోపనిషత్తు వాక్యం. ఉపనిషత్తు అంటే వేదముల్లో భాగము, వేదము యొక్క సారము ఉపనిషత్తు. ఉపనిషాదయతి, దగ్గరగా కూర్చుని గురువు చెప్తుంటే విని ప్రశ్నలు వేసి రహస్యం తెలుసుకోవాలి. అలాంటి రహస్యాలున్న గ్రంథమే ఉపనిషత్తు. ఉపనిషాదయతి, అది చదివినట్టయితే మన శోకం తొలగిస్తుంది. ఇందాక చక్రం అశోకవనం అన్నాం కదా, దాన్ని శోకం తొలగించేదని. అలాంటి శోకం తొలగించేది అద్భుతమైన సాహిత్యము ఉపనిషత్తు. దాంట్లోంచి వాక్యం ఇది, సత్యమేవ జయతే. ఏమిటి మనం అంత అర్థం చెప్పేది, సత్యమే నిలబడుతుంది అంటారు. సత్యమేవ జయతే నిలబడుతుందా ఆలోచించండి ఒక్కసారి. జేబులోంచి 10 రూపాయలు కొట్టేస్తే వాడిని పిక్ పాకెటర్ అని చెప్పి చిత్త కొట్టేస్తారే. ఎవడైనా 5,000కి మోసం చేస్తే పోలీస్ స్టేషన్ పట్టుకెడతారే. కోట్లు ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఏమైనా చేస్తున్నామా? మరి ఏమైందండి ఇది? సత్య శబ్దానికి మీరు అనుకున్నట్టుగా దాని అర్థం అది కాదండి. దానికి చాలా విస్తారమైన అర్థం ఉంది. ఇది ఉపనిషత్తులో చెప్పిన మాట, ముండకోపనిషత్తు వాక్యము. అంటే ఒక పక్కని ఎద్దు, ఒక పక్కని గుర్రము, మధ్యలో అశోక చక్రము, ఇవన్నీ ఉన్న శోకము దుఃఖము తొలగించాలి. శోకం వేరు, దుఃఖం వేరు. శోకం అంటే తిరిగి రాదు వస్తువు, ఆ వస్తువు కోసం శోకము. దుఃఖం అంటే అర్థం ఏమిటి, మన దగ్గర ఉంటారు కనిపించడు, అందుకని దుఃఖం. శోక సముద్రానికి దుఃఖ సముద్రానికి తేడా. రూపం చెదిరిపోయి
తిరిగి పొందలేమే అన్నప్పుండే దుఃఖం. కంటికి కనిపించదు, కనిపించినా దూరం ఇంకోలా ఉంది, ఎక్కడో ఉంది అని కనిపించేది, అది శోకము, యుద్ధవిధి. అలాంటి దాన్ని చెప్పేదే ముండకోపనిషత్తు వాక్యము. ఏముంటుంది? సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. సత్యమే జయిస్తుంది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సత్య శబ్దానికి నిజమే ఎప్పుడూ జయిస్తుంది అనే అర్థం కాదది. నిజము కాదు అక్కడ ఉండాల్సింది. సత్యమేవ జయతే అన్నది అసలు ఉపనిషత్తులని ముండకోపనిషత్తు అంటే, ముండకములు అంటే నీకు ఆనందాన్ని కలిగించేవి భాగములని పేరు. అది ఉపనిషత్తులు. మనకి 10 ఉపనిషత్తులు ప్రధానంగా చిన్న చిన్నవి చక్కగా ఉంటాయి. ఒక 2 మాత్రం పెద్దవి, చాందోగ్యము, బృహదారణ్యకం, తైత్తిరీయం అంటే పెద్దవి. మీరు చిన్న చిన్న ఉపనిషత్తులు. దాంట్లో చెప్తారు సత్యమేవ జయతే నానృతం. సత్యము అనృతము, ఋతమన్నా సత్యమన్నా ఒకటే. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలదు. ఆయన ఎవరో ఋషి తపస్సు చేసుకుంటున్నట్ట. ఎవరిలో దొంగలు ఆవును వెతుక్కుంటూ వచ్చారు, ఆవును దొంగిలిద్దామని. ఆవు పారిపోయింది. ఈయన కళ్ళు తెరిచి చూశాడు, ఆవు కనిపించలేదు. వాళ్ళు వచ్చి ఆవును చూసావా అన్నారు. ఈయనేం చెప్పాలి? చూడలేదని చెప్పాలి. చెప్పాడు పాపం, చూడలేదు అన్నట్ట. ఎందుకు? అది అబద్ధం కాదా? చూద్దాం నెక్స్ట్ భాగంలోను. స్వస్తి.